ప్రియమిత్రులకు పునఃస్వాగతం. మనం ఇప్పుడు శేషప్ప కవి రచించిన ధర్మపురి నరసింహ శతకంలో నుంచి 52వ పద్యాన్ని చూస్తున్నాం. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు శతకంలాగానే ఇది కూడా నిర్మోహమాటంగా సమాజాన్ని కడిగి పారేసినటువంటి శతకం. దీనిలో కూడా వ్యాజస్తుతి, వ్యాజ నింద అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సమయాల్లో కవి చెప్పినటువంటి మాటలు ఎంత యథార్థంగా ఉన్నాయి అనే భావన కూడా పాఠకులకు కలుగుతుంది. ఈ పద్యం చూడండి. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పూర్ణసుంఠలు సభా పూజ్యులైరి, సత్యవంతుల మాట జన విరోధం బయ్యే, వదరుబోతుల మాట వాసికెక్కే, ధర్మవాసన పరుల్ దారిద్ర్యముందిరి, పరమలోభులు ధన ప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగభూత పీడితులైరి, దుష్టమానవులు వర్ధిష్ణులైరి, పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయనిక నీవే చాటు మాకు, త్వమేవ రక్ష. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి మనం. నరసింహుని గురించి వ్రాసినటువంటి శతకాలు ఆయనలాగానే కొంచెం ఉగ్రత్వంతో, ఆవేశంతో ఉంటాయేమోనో అనిపిస్తుంది. తెలుగు భాషలోనే తొలి భక్తి శతకంగా చెప్పబడుతూ ఉన్నటువంటి, లేక భక్తి కావ్యంగా చెప్పబడుతూ ఉన్నటువంటి నృసింహ పంచవింశతి అనేటటువంటి ఒక ప్రాచీన గ్రంథం ఒకటి ముద్రణ కాకుండా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో జి కృష్ణమూర్తి గారు దాని డైరెక్టర్గా ఉండగా మాకు అందించినటువంటి ఒక కాపీ చదువుతూ ఉంటే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గురించి, గర్గలాలు అనేటటువంటి ఒక కవిని గురించి ఆ పంచశతిలో అంటే ఆయన రాసినటువంటి ఆ పద్యాలు నిజంగా చాలా ఆవేశాన్ని కలిగిస్తాయి. నిర్మోహమాటంగా చెప్పాలి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మీద, బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి మొదటి యోధుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గురించి చెప్పుకుంటారు చరిత్రలోను. వాటి ప్రస్తావన మనకి ముందు భాగాల్లో రాబోతోంది. అక్కడ అతను అంటాడు, నీకు మీసాలు ఉన్నాయి, మిగతా ఏ దేవుళ్ళకి కూడా మీసాలు లేవు కదా, మీసాలు ఉండి కూడా నువ్వు చేతకానివాడు అయిపోతే మేమేం చేయాలి అని. ఇదిగో ఇక్కడ కవి అంటున్నాడు, పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయే. శేషప్ప భిక్షాటనం చేసుకుంటూ జీవించాడు అనేటటువంటి చరిత్ర అది మనం చెప్పుకుని ఉన్నాం. ఇప్పటికీ కూడా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఉండే 2 త్రోవలు, అంటే ఆలయంలోకి వెళ్ళటానికి ఉన్నటువంటి 2 మార్గాలకి మధ్యలో ఈ శేషప్ప కవి విగ్రహం ఒకటి ఒక సంవత్సరం 10th క్లాస్ విద్యార్థుల చేత నిర్మించబడినట్టుగా ఇంతకుముందే మనం చెప్పుకుని ఉన్నాం. అందుకని ఇతను భిక్షకుడే, భిక్షాపాత్రాన్ని ఎత్తిన పెట్టుకొని చేతిలో చిడతలు పెట్టుకుని పాటలు పాడుకుంటూ యాయవారం చేసుకునేవాడు అని చెబుతున్నారు ఇతన్ని గురించి. అందుకని అంటున్నాడు, మా వంటి భిక్షకులకు శక్తి లేదాయే, ఇక నీవే చాటు మాకు. నువ్వేనయ్యా మాకు రక్ష, ఇంకా మాకెవడున్నాడు దిక్కు నువ్వు లేకపోతేను. ఓ నరసింహ, ఈ లోకం అదేమిటో కానీ అతి విచిత్రంగా మారుతోంది. ఎందుకునిట? అధిక విద్యావంతుల ప్రయోజకులైరి. ఈ మధ్యనే ఏదో ఒక సినిమాలో ఒక స్నేహితుడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తన యొక్క స్నేహితుడిని అడుగుతాడు, ఎట్టా ఉన్నారా మన వాళ్ళు అని. అంటే అతను అన్నమాట ఇదే గుర్తొస్తుంది మనకి. ఏముందిరా, చదువు రాని వాళ్ళందరూ స్కూళ్ళు కాలేజీలు పెట్టేశారు, చదువుకున్న వాళ్ళందరం కూడా వాళ్ళ దగ్గర పనులు చేస్తూ జీవిస్తున్నాము అన్నాడు అతను.
అధిక విద్యావంతుల ప్రయోజకులైరి. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకో పనికి రాకుండా పోతున్నారు. పూర్ణ సొంటలు సభా పూజ్యులైరి. ఏమాత్రం చదువు రానటువంటి సొంటలు సభా మర్యాదల్ని పొందుతూ సన్మానాలని పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోక విరోధమవుతోంది. సత్యవంతుల మాట జన విరోధం బయ్యే. నిజం చెప్పేవాళ్ళ మాట విరోధిగా యథార్థవాది లోక విరోధి అని. అబద్ధాలాడేవారికి సమాజంలో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. వదరుబోతుల మాట వాసికెక్కే. ధర్మవాసన పరుల్ దారిద్ర్యముందిరి. ధర్మబుద్ధి గలవారు ఈ పని చేస్తే పాపం, ఈ పని చేస్తే చేయకూడదు, దీని మూలంగా పాపం వస్తుంది, ఇది తప్పు అని ధర్మబుద్ధితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. దాన ధర్మాలు చేయనటువంటి వాళ్ళు పిసినారులు ధనవంతులై కులుకుతున్నారు. దుష్టమానవులు పరమలోభులు ధన ప్రాప్తులైరి. పిసినారు వాళ్ళు ధనవంతులై కులుకుతున్నారు. పుణ్యవంతులు రోగభూత పీడితులైరి. అలాగే పుణ్యాత్ములు రోగగ్రస్తులై పీడించబడుతూ ఉంటే దుష్టమానవులు వర్ధిష్ణులైరి. పాపాత్ములు పల్లకీల్లో ఊరేగుతున్నారు. పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయే. ఓ గరుడ వాహన, వీరిని ఎదిరించడానికి కానీ ఈ సమాజాన్ని ఏమన్నా ఉద్ధరిద్దాము అంటే నాలాంటి యాచకులకు ఎటువంటి పోషణ లేదు, శక్తి కూడా లేదు తిరుగుబాటు చేయటానికి చేయించడానికి కూడా. ఇక నీవే చాటు మాకు, ఇక నువ్వే మాకు దిక్కయ్యా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస. వివిధ భూషణోజ్వలమైనటువంటి అలంకారాలు ధరించినటువంటి వాడా, ఉజ్వలమైన అలంకారాలతో ప్రకాశించేటటువంటి వాడా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శత్రువులను సంహరించేవాడు, పాపాలను పోగొట్టేటటువంటి నారసింహ నీకు నమస్కారము అంటున్నాడు శేషప్ప. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి. పూర్ణ సుంటలు సభా పూజ్యులైరి. సత్యవంతుల మాట జన విరోధం బయ్యే. వదరుబోతుల మాట వాసికెక్కే. ధర్మవాసన పరుల్ దారిద్ర్యముందిరి. పరమలోభులు ధన ప్రాప్తులైరి. పుణ్యవంతులు రోగభూత పీడితులైరి. దుష్టమానవులు వర్ధిష్ణులైరి. పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయే. ఇక నీవే చాటు మాకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. స్వస్తి.